ఫ్రెండ్స్, ఇలాగా హోల్స్ పడిపోయినాయి. ఇక్కడనే కాదు, ఇలాగ హోల్స్ అన్నీ పడిపోయినాయి. ఇట్లా మొత్తం స్ట్రైట్ ఇదే ఫ్రెండ్స్ రిజర్వాయర్కి కింద నుండి పైకి వెళ్ళే మార్గము. అక్కడికి పైకి వెళ్ళాలి. ఇదంతా క్రాక్స్ వచ్చింది, మట్టి అంతా. ఇది చూడండి ఎంత పెద్ద హోల్ పడిపోయిందో. రిజర్వాయర్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు మరి. అక్కడ ముందు కూడా నేను చాలా చూశాను ఫ్రెండ్స్, ఇట్లా మట్టి అంతా హోల్స్ పడిపోయి పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి. నాకు చూస్తేనే చాలా భయం వేసింది. చాలా డేంజర్లో ఉంది ఈ గోరుకల్లి రిజర్వాయర్ మాత్రం. రీసెంట్గా మన అనంతపురం జిల్లాలో పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి కూడా గండిపడి వాటర్ అంతా పంట పొలాల్లోకి వెళ్ళి రైతులకు చాలా భారీ నష్టం జరిగింది ఫ్రెండ్స్. ఆ న్యూస్ తెలుసుకోగానే ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది. ప్రస్తుతం ఇలా ఈ లొకేషన్కు ఈ రిజర్వాయర్ కూడా చాలా ప్రమాదకరంగానే ఉంది. రిజర్వాయర్ కూడా చూపిస్తాను. రిజర్వాయర్ మాత్రం చాలా హైట్లో ఉంటుంది. ఊరు కింద ఉంటుంది, అది గోరుకల్లు ఊరు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా హోల్స్ పడిపోయినాయి. ఇక్కడనే కాదు, ఇలాగ హోల్స్ అన్నీ పడిపోయినాయి. ఇట్లా మొత్తం స్ట్రైట్ ఉంది. స్ట్రైట్ మొత్తము దారి ఉన్నంత వరకు అలాగే ఉన్నాయి హోల్స్ అల్లా. నేను చూసుకుంటూ వచ్చాను. రిజర్వాయర్ దగ్గర మాత్రం ఒక్కళ్ళు కూడా లేరు. ఈ గోరుకల్లు రిజర్వాయర్ ప్రాజెక్ట్ నుండే చాలా కింద ఉండే చాలా జలాశయాలకి నీటిని విడుదల చేస్తారు ఫ్రెండ్స్. ఖరీఫ్ సీజన్ కానీ, రబ్బీ సీజన్ కానీ, ఇలా చాలా పంటలకి ఈ నీరు చాలా యూజ్ అవుతుంది. ఈ రిజర్వాయర్లోకి నీరు రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఈ రిజర్వాయర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేక కొంచెం వీక్గా ఉందని నీటిని నిల్వ చేయడానికి కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఈ మధ్యనే ఈటీవీ న్యూస్లో కూడా దీని గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వచ్చింది ఫ్రెండ్స్. ప్రభుత్వం ఎవరున్నా ఏదైనా కానీ ఇలాంటి ప్రాజెక్టులు, జనాలకి అవసరమయ్యే ప్రాజెక్టులు గురించి కొంచెం కేర్ తీసుకొని మెయింటైన్ చేసి ఇలాంటివి మంచి చేస్తే అందరికీ యూస్ అయ్యేటివే కదా ఫ్రెండ్స్, ఒకళ్ళకి కాదు కదా. ఈ రిజర్వాయర్ ఉంటే చాలా మంది రైతులకి, అలాగే తాగునీటికి, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, రిజర్వాయర్ మెయింటెనెన్స్ మాత్రం చాలా ఉంది. చెప్పాలంటే కొంచెం డేంజర్ జోన్లో ఉంది రిజర్వాయర్ కూడా. చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. నీరు చుట్టూ పొగ మంచు, చూడ్డానికి అసలు జనాలు ఎవ్వరు లేరు. ఎర్త్ మీద నేను ఒక్కనే ఉన్నానా అనే ఫీలింగ్ కలుగుతుంది. అదేనండి, ఇక్కడ నుండి కిందికి కూడా దిగొచ్చు, కానీ కిందికి దిగే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఎందుకంటే కొద్దిగా డేంజర్ జోన్లోనే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి.